ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డెస్పరేషన్. నేను ఒకటే అడుగుతున్నా రజని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ రకంగా మీ జీవితాలు మార్చాను, నేను ఈ రకంగా మీకు మంచి చేశాను, నా మంచిని చూసి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వెరస్ ఇక్కడ జగన్ ఏమో ఇటువైపున ఈ 59 నెలల్లో ఇది నేను చేశా, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఈ జరిగిన మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు. తేడా ఇద్దరి మధ్య అది. సో మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ని టూ మచ్గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది బ్రాండ్ చేసి పెట్టేస్తారు. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను దత్తపుత్రు నేను మీరు ఈ టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, హార్డ్లీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు, దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్. చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఆ మేనిఫెస్టోలో కూడా పవన్ కళ్యాణ్ ఇస్ భాగస్వామ్యుడు. చంద్రబాబు నాయుడు పరిపాలనంతాలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామి, దత్తపుత్రుడు ఇస్ భాగస్వామ్యుడు. సో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది. సో ఏ రకంగా దత్తపుత్రుడు ఎగ్జామ్ట్ అవుతాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి చెప్తున్నాను, రాజకీయాలలో మనం ఉన్నప్పుడు, రాజకీయాల్లో లేకపోయినా కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి. బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ విజిబుల్ కాబట్టి ఇంకా ఎక్కువ మైండ్ఫుల్గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలి. నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు భార్యను మార్చి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఈ రకంగా నువ్వంతటి నువ్వే 5 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇదే మాదిరిగా వాళ్ళు చేయడం మొదలు పెడితే, ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, కానీ అది 3, 4 అయిందని అంటే అది అలవాటు. ఇది అలవాటైతే, అలవాటుగా చేస్తూ ఉంటే, ఇది తప్పు అని చెప్పి ఎవరైనా ఏలెత్తి చూపిస్తే, అవునయ్యా నువ్వు తప్పు చేస్తూ ఉన్నారు, ప్రజా జీవితంలో ఇలా చేయడం ధర్మం కాదు, నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతాయి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏమవుతాయి అన్నది జెన్యున్ పాయింట్ అయితే, వాస్తవమైన పాయింట్ అయితే వెంటనే దానిని పాజిటివ్గా తీసుకొని జరిగిన దానికి తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి తప్పులు చేసిన దానికి చింతిస్తూ బాధపడాలి. కానీ వెంటనే దానికి రివర్స్గా మాట్లాడడం అన్నది వాళ్ళు చేస్తూ ఉంటే ఈ పాయింట్ వాళ్ళంతకు వాళ్ళే ఆలోచన చేయాలి. ఈ పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదని చెప్తారా? డెఫినెట్గా స్పెసిఫిక్ ఈ పాయింట్ డెఫినెట్గా చెప్తా. దత్తపుత్రుడు అనే వ్యక్తిని, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆలోచన చేయాలి, ఈయన మనస్తత్వం ఈ మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా? ఎవ్రీబడి షుడ్ థింక్. రాజకీయాలలో ఒక విలువలు ఉండాలి. విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రాజకీయ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, మీ రీజన్ మీకుంది.
చంద్రబాబు నాయుడిని అపోజ్ చేస్తున్నారు, మీకు దానికి అండర్స్టాండింగ్ ఉంది, ఓకే కారణం ఉంది దానికి, మీరు అధికారంలో రావాలి, చంద్రబాబు రాకూడదు అన్నారు. కానీ మధ్యలో బీజేపీ వీళ్ళతో జతకట్టిందే, బీజేపీ పట్ల మీరు సాఫ్ట్గా ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు సాఫ్ట్గా ఉన్నారు. సాఫ్ట్గా ఎక్కడున్నాం రజనీ సాఫ్ట్గా? నిన్న కూడా నా స్పీచ్లో బీజేపీని తిట్టాను, తిట్టే పద్ధతిలో ఎంతవరకు తిట్టాను అంతవరకు తిట్టాను. ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి రద్దు చేస్తానని చెప్పి బీజేపీ చెప్తుంది, ప్రధానమంత్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. మీరు గట్టిగా రిజర్వేషన్లు రద్దు చేస్తే నేను అడ్డం నిలబడతానని చెప్పగలుగుతారా? నిన్న నా నెల్లూరు స్పీచ్ మీరు చూడలా? చూశాను. దయచేసి ఒకసారి రీక్యాప్ చేసుకోండి. నేను ఏం మాట్లాడానో ఒకసారి వినండి. దాంట్లో చాలా ప్రస్ఫుటంగా చెప్పిన, చాలా క్లియర్గా చెప్పిన. బేసికలీ ముస్లిం రిజర్వేషన్ అనడమే తప్పు, బికాస్ అది ముస్లిం రిజర్వేషన్ కాదు. అక్కడ కూడా ముస్లిం కమ్యూనిటీలో కూడా పఠాన్స్కు రిజర్వేషన్ లేదు, ముఘల్స్కి రిజర్వేషన్ లేదు, సయ్యద్లకు రిజర్వేషన్ లేదు. వెనకబాటుతనం ప్రాతిపదికన అక్కడ వాళ్ళకు రిజర్వేషన్లు అలకేట్ చేయడం జరిగింది. ప్రతి మతంలోనూ కూడా బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. హిందూస్లో కూడా బీసీలు ఉండరు, హిందూస్లో కూడా ఓసీలు ఉండరు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటాయి, సామాజికంగా ఆర్థికంగా ముందున్న వర్గాలు ఉంటాయి. ప్రతి మతంలోనూ ఉంటారు. ఒక్క ముస్లిమ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దాన్ని రాజకీయం చేసేందుకు ముస్లిం రిజర్వేషన్స్కి నేను వ్యతిరేకమని అనడం ఎంత మటుకు ధర్మం? ఆ రకంగా బీజేపీ అనడం చాలా తప్పు అని నేను గట్టిగా మాట్లాడుతూ చెప్పాను. అండమే కాకుండా ఇంకోటి కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్నప్పటికి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఇంకా కొనసాగుతున్నాడు? ముస్లింల మీద నువ్వు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అయితే బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్న తరుణంలో నువ్వు ఎందుకు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నావు అని నేను చంద్రబాబు నాయుడుని గట్టిగా క్వశ్చన్ చేసిన. ఈ హిస్టరీ ఆఫ్ దిస్ రిజర్వేషన్ గురించి చెప్పినాను. బీజేపీ ఇలా చేయడం అన్నిటికన్నా దారుణం అని చెప్పిన. ఎందుకనంటే బీదోళ్లకు రిజర్వేషన్ ఉపయోగపడుతూ ఉంది. అటువంటి బీదోళ్ళ నోట్లో నుంచి మతం పేరుతోనూ ఇంకొక పేరుతోనూ వాళ్ళు తిండిని వాళ్ళ నోట్లో నుంచి తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మం? దిస్ ఇస్ నాట్ రైట్. బీజేపీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానని గంటా బజాయించి చెప్తోంది. మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను అడ్డం పడతాను, రిజర్వేషన్లు రద్దు కానివ్వకుండా చూస్తాను అని ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను నెల్లూరు మీటింగ్లోనే చెప్తున్నాను. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. మనస వాచ కర్మన యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను వాళ్ళకి ఇవ్వడం ధర్మము అని భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్తా ఉన్నాను, ముస్లింలకు రిజర్వేషన్ అనద్దండి. ముస్లింలలో కూడా వెనుకబాటుకు లోనైన వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా ముఘల్స్కి లేదు, పఠాన్స్కి లేదు, సయ్యద్లకు లేదు. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం రిజర్వేషను అని చెప్పి దాన్ని బ్రాండింగ్ చేసి ఏ రకంగా దాన్ని వాళ్ళు తీయగలుగుతారు? డెఫినెట్లీ కోర్టుకు కూడా పోతాం. కోర్టులో ఆల్రెడీ కేసు జరుగుతూ ఉంది. డెఫినెట్లీ కోర్టులో కూడా లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది కోర్టులో కూడా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంట్లో కూడా లాజికల్గా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం. మతం అనేది సపరేట్, రిజర్వేషన్స్ అనేది సపరేట్. మతంలో బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. హిందువులలో కూడా బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. అట్లనే నువ్వు హిందూయిజం కాబట్టి నేను తీసేస్తానంటావా? ఏం జరుగుతుంది? ధర్మమా ఇది? మనం ఏం మాట్లాడుతున్నాం? ముస్లింల కాడికి వచ్చేసరికి నీకు ఎలక్షన్లలో నీకు అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం ఎంత మటుకు ధర్మం? మీరు గత 5 సంవత్సరాల్లో సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో అన్కండిషనల్గా చాలా బిల్స్కి సపోర్ట్ చేశారు. రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ఇక్కడ అధికారం రావాలని కోరుకుంటున్నారు, అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు. కానీ అక్కడ ఎన్డీఏ ఇక్కడ
టీడీపీ జనసేనతో కలిసి ఉంది. రేపు ఇదే సంబంధాలు మీరు గత 5 సంవత్సరాలు ఏదైతే సంబంధాలు మెయింటైన్ చేశారో కేంద్ర ప్రభుత్వంతో, అదే రకమైన తరహాలో సంబంధాలు మెయింటైన్ చేయగలిగే పరిస్థితి వాతావరణం ఉంటుందని అనుకుంటున్నారు? బేసిక్లీ రజనీ, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అక్కడ ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారో నాకైతే తెలియదు. దేవుడు ఎవరు నెత్తిన రాసింటే ఇక్కడైనా అక్కడైనా కూడా అదే జరుగుతుంది. ఓకే, హైపోథెటిక్గా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి, అంటా ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ గారే వస్తారేమో నాకు తెలియదు అనుకుందాం. కానీ అక్కడ ఆయన ప్రధానమంత్రి, నేను ఇక్కడ ముఖ్యమంత్రి. రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేయాల్సిన ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తాడు. ప్రధానమంత్రిని కలవాల్సిన సందర్భంలో కలవాల్సిన అంశాల మీద ఖచ్చితంగా కలుస్తాం, చెప్పాల్సిన విషయాలు చెప్తాం. కేంద్రం నుంచి రాబట్టిన కాడికి, తేగలిగిన కాడికి, రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు, రావాల్సిన వనరులు తేగలిగిన కాడికి తెచ్చే ప్రయత్నం ప్రతిదీ కూడా చేస్తాం. కానీ మద్దతు ఇచ్చే కార్యక్రమం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, వేరియస్ బిల్స్కి సంబంధించి మద్దతు ఇచ్చే కార్యక్రమం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, అక్కడ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజుకి కూడా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లకు మేము మద్దతు ఇవ్వలేదు. మేము డిస్క్రిప్షన్ వాడతాం, పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వాలన్నా, పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వకూడదా అని. సపోర్ట్ ఇవ్వకూడని బిల్స్కు మేము సపోర్ట్ ఇవ్వము. సపోర్ట్ ఇయ్యదగ్గ బిల్లు ఉంటే తప్పకుండా ఇస్తాం. దాని గురించి బీజేపీనా ఇంకొకరా అని చెప్పి ఆలోచన చేయాల్సిన పని లేదు, దాని గురించి ఇంత మాట్లాడాల్సిన పని కూడా లేదు. 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు అడ్రస్ చేసి ఒక పాయింట్ అన్నారు, ఢిల్లీలో కంఫర్టబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అనుకున్నన్ని అడగలేము, మన బార్గెనింగ్ కెపాసిటీ అంత లేకుండా పోయింది అని అన్నారు. అదే మన నెంబర్ మీద కనుక ఆధారపడి ఉంటే చాలా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ హైపోథెటికల్గానే థింక్ చేద్దాం, రేపు 2024లో అటువంటి అవసరం ఎవరికైనా వచ్చినా మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది? ఎన్డీఏకి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది? ఇండియా కూటమి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది వైఎస్సీపీ నుంచి? ఇవన్నీ బేసిక్లీ హైపోథెటిక్ సిచ్యువేషన్. బేసిక్లీ మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ 25కి 25 ఎంపీలు ఖచ్చితంగా మనం తెచ్చుకొని మన చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి మన బలం ఈ స్థాయిలో మన బలం ఉంటే అక్కడ ఢిల్లీలో ఎవరన్నా రాని, ఏ పరిస్థితి అయినా ఉండని, మన రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం. మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం బార్గెయిన్ చేసే కెపాసిటీ మనది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం బార్గెయిన్ చేసే కెపాసిటీలో మనం ఉంటామో అప్పుడు మనం బార్గెయిన్ చేసే పరిస్థితులు మెరుగవుతాయి. బార్గెయిన్ చేసే కెపాసిటీ మనకు లేనప్పుడు మనం బార్గెయిన్ ఎలా చేయగలుగుతాం? సో బార్గెయిన్ చేసే కెపాసిటీ మనకు రావాలి, బార్గెయిన్ చేసే పరిస్థితులు అక్కడ రావాలి, రెండు జరగాలి. డూ యూ థింక్ స్టిల్ ఇంకా ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా? అది ఇంకా ఒక ఎజెండా కింద ఉందా? వైసీపీ దాన్ని కన్సిడర్ చేస్తూ ఉందా? ఇంకా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది, ఖచ్చితంగా ఉంది ఎజెండా కింద. ఎందుకు ఉండదు రండి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు? ప్రత్యేక హోదా ఫస్ట్ బ్రహ్మాండం అన్న వీళ్ళ నోట్లో నుంచే, అన్న చంద్రబాబు నోట్లో నుంచే, తర్వాత ఏమన్నాడు, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినియా అని ప్రత్యేక హోదాను అమ్మేసింది ఎవరు? ఈ చంద్రబాబు. ద సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ అని. ఆ సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఆల్వేస్ రిమైన్ సో కాల్డ్. ఇన్ రియాలిటీ అది సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఇన్ రియాలిటీ డిడ్ నాట్ బికమ్ అ ప్యాకేజ్. సో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారి వల్ల. ప్రత్యేక హోదా అన్నది డెఫినెట్లీ దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎస్పెషలీ పారిశ్రామికంగా మనం ఎదిగేందుకు దానివల్ల జరిగే కొన్ని మేళ్ళు అయితే డెఫినెట్లీ ఉంటాయి. మనకు పార్లమెంటులో ఒక హక్కుగా మనకు అది ప్రామిస్ చేసినారు. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టడం ఒక అన్యాయం చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదాను చట్టంలోకి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోకి చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను గన యాక్ట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కనుక చేర్చి ఉంటే మనం కోర్టుకైనా పోయి ఉండొచ్చు.
ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మనకు కల్పించలేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది అక్కడ. బట్ పార్లమెంట్లో అయితే, ఆ డిబేట్లో అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ఇన్ ద వెల్ ఆఫ్ ది హౌస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అది ఉంటుందా, మీ ఎజెండాలో ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే. సో ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదా రాజకీయాలు క్లోజ్గా చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి? బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈక్వేషన్ అని అంటున్నారు, కానీ పొత్తులు చూస్తేనేమో తెలుగుదేశంతో పెట్టుకొని ఉన్నారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక మీరు మోడీ గారిని అడిగితే బెటర్ కదా, లేకపోతే చంద్రబాబు నాయుడిని అడిగితే బెటర్. ఇప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పొత్తులు పెట్టుకుని, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని నేను సమాధానం చెప్పాలనంటే అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ అసలు మీకు మోడీకి ఉన్న ఈక్వేషన్ ఏంటి? నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన ప్రధానమంత్రి దేశానికి, అంతేనా? మోర్ దాన్ దట్ ఏం లేదా? అంతకన్నా ఏముంటుంది రజనీ, ఉండేది రిలేషన్షిప్. బోత్ హ్యావ్ వెరీ గుడ్ ఈక్వేషన్, యాజ్ అ పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అని చెప్పి బయట ప్రచారం. మనిషిని బట్టి ఉంటుంది రజనీ. ఇప్పుడు రజనీకి జగన్ నచ్చుతాడా, చంద్రబాబు నచ్చుతాడా అని అంటే అది రజనీ వ్యక్తిగతంగా, రజనీ జగన్తో ఎలా ఉన్నాడు, జగన్లో ఏం చూస్తాడు, జగన్లో ఏం చూసినాడు, చంద్రబాబులో ఏం చూశాడు, ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏం చూశాడు అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక మనిషిని ఇంకొక మనిషిని ఇష్టపడము, ఇష్టపడకపోవడం ఉన్న దాన్ని బట్టి. పొలిటికల్గా యూ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మీకు పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి, ఆ పార్టీకి మీ పార్టీకి మధ్య ఎటువంటి సారూప్యత లేదు? సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి ఆటోమేటిక్లీ సిద్ధాంతపరమైన విభేదాలు ఎట్లాగూ ఉంటాయి. అందుకనే మేము ఇండివిజువల్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేదా కూడా వాళ్ళ క్లారిటీ లేదు. అక్కడ ఆపర్చునిజం అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది, డెస్పిరేషన్ అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది. అంటే జగన్ను ఒక్కరిని ఎదుర్కోలేం అన్న డెస్పిరేషను, మోడీ లేకపోతే మేము ఇబ్బంది అన్న ఆపర్చునిజం ఆ పొత్తును డిఫైన్ చేస్తూ ఉంది. అంతేగాని అక్కడ సిద్ధాంతపరంగా కనీసం వాళ్ళు ఒకటేనా అని అంటే అది కూడా తెలియదు. ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఎందుకంటే కమిట్మెంట్, ప్రజలకు కమిట్మెంటు లేదు, ఒక మాటకు కమిట్మెంటు లేదు చంద్రబాబు నాయుడు గారితో. 4 రోజుల క్రితం మోడీని, ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. దాంట్లో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు. అడిగిన సందర్భంలో ఆయన 2 విషయాలు క్లియర్గా చెప్పారు. లోక్సభకు ఎన్డీఏని బలోపేతం చేయటం, కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఒక ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచాలా మార్చాలా అనే దాని మీద ప్రజలు ఆలోచిస్తున్నారు, నిర్ణయం తీసుకోబోతున్నారు, మార్పు నాకు కనిపిస్తుంది అని అన్నారు. మీరు దాని మీద మీరేమైనా రియాక్షన్ ఉందా? ఎలక్షన్స్ అంటే దానికే కదా జరిగేది, ఎలక్షన్ అంటే జరిగేది దానికోసమే కదా. కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ ప్రభుత్వాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచాలా లేదని ఆలోచిస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడిని ఎంచుకోవాలా లేదా అనేది గురించి ఆలోచిస్తారనుకుంటున్నారు? ఎట్లా ఉంది? మీరు ఏ రకంగా దాన్ని చెప్పినా కూడా రజనీ, అల్టిమేట్గా దాని సారాంశం అయితే ఒకటే, ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇటువైపున ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్, అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఓట్లు అడుగుతూ ఉంది. అటువైపున ప్రతిపక్షంలో ఉన్న కూటమి ఓట్లు అడుగుతూ ఉంది. సో ప్రజలు వాళ్ళకు మంచి జరిగి ఉంది అని వాళ్ళు అనుకుంటే, ఆ మంచి కొనసాగాలని వాళ్ళు అనుకుంటే జగన్కు ఓటేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెన్సిటివ్గా మారిన అంశానికి సంబంధించి 2 క్వశ్చన్లు అడుగుతా, మీకు ఇష్టం లేకపోతే డినై కూడా చేయొచ్చు. ఆ క్వశ్చన్లు ఆపేస్తాను. మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఉంటుంది, పక్కోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో బయటకు వచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు? అన్ఫార్చునేట్గా ఏంటంటే రజనీ, రిలేషన్షిప్స్లోకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో, ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో
ఆటోమేటిక్లీ కల్మషం అనేది వస్తుంది. మీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప, ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సెస్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు. సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము. దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు, వద్దు అనే అభిప్రాయం నాకుంది. తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి, దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి, దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను అంటే వాళ్ళ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, తెలుగుదేశం పార్టీ లీడర్సు. ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడ లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ, నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సోకాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకుని స్ప్లిట్ చేయాలని, స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసి, ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామనో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి, తద్వారా నా సోకాల్డ్ ఓటును బ్రేక్ చేసి, తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్రకోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం, ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి, లేదా నేను లోక్సభ అయ్యాలి. తప్పేమో. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ మీరే అంటారు, ఇదే నోటుతో మీరే అంటారు, నెపోటిజం అంటారు, కరప్షన్ అంటారు, ఆరోపణలు అంటారు, రకరకాలు ఏమి చేస్తూ ఉంటారు. అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజని, అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో అది క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది.